నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు నిన్నటి నుంచి ఈ ఫ్లడ్స్ సీన్ చూస్తుంటే, లేదా ఈ హైడ్రా యాక్షన్స్ చూస్తుంటే, లేదా ఈ రియల్ ఎస్టేట్ కట్టడాలను చూస్తుంటే, లేదా తమ జీవన స్థాయి పెంచుకుందాము అని ప్రముఖ పేరుగల బిల్డర్లు కట్టిన విల్లాలు మరియు హై రైజ్లు చూస్తుంటే నవ్వొస్తుంది. అటు ఊళ్ళల్లో ఖమ్మము, ఇతర జలాశయాలు, డ్యామ్స్ పరిస్థితి చూస్తుంటే బాధగా, ఆందోళనగా, ఈ ప్రజల మూర్ఖపు ఆలోచన, అది కాకుండా ప్రకృతి అనే ఒక విషయాన్ని పక్కన పెట్టి అర్బనైజేషన్ అనే కొంగు పట్టుకొని ఆ అర్బనైజేషన్ ఏం చెప్తే, ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తూ పోతే ఎలా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయని మనకు టీవీ విజువల్స్, సోషల్ మీడియా చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. నేను ఎప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఈ నార్సింగి, కోకాపేట్, శంకర్పల్లి, మోకిలాను నేను జనరల్లీ షకీలా అంట. చాలా మందికి అప్పుడు బూతులాగా అనిపించింది. నేను ఏదైనా బూతు కూడా ప్రామాణికతతో వాడతాను. బూతుకు ప్రామాణికత ఏమి అనుకుంటుండొచ్చు. ఒక బూతు ఒక పెద్ద సమస్యను చిన్నగా మార్చి దానికి అనుకూలమైన అంటే గంభీరతను ఈజీగా చాటేస్తుంది. నేను ఎన్నో వందలాది వీడియోల్లో మోకిలాను షకీలాతో పోల్చాను. ఈ శంకర్పల్లి, వెస్ట్ హైదరాబాదు, నార్సింగి, కోకాపేట, హైటెక్ సిటీ, గౌలీదొడ్డి, ఇవన్నీ షకీలా ఏరియా. మనకు జనరలీ షకీలా అంటే ఏ గ్రేడ్ యాక్ట్రెస్ గుర్తు వస్తుంది. చూడండి, ప్రతి ఒక్కటి మన ప్రకృతిలో లేదా మన వరల్డ్లో మనకు లెసన్ నేర్పించే రకంగా ఉంటాయి. మనం ప్రతి ఒక్క దానితో లెసన్ ఏం నేర్చుకోవాలి. ప్రతి చెడ్డది కాదు, ప్రతి కనిపించే మంచి కాదు. ఇది మనకు స్పష్టంగా మన రోజువారీ జీవితంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం అబ్జర్వ్ చేస్తే షకీలా అనే టర్మ్ బూతుతో అసోసియేట్ అయ్యి ఉంది. కానీ ఆ యాక్ట్రెస్ చాలా మంచి మనిషి అని మనకు చాలా ఇంటర్వ్యూస్లో తెలుస్తుంది. ఏ కండిషన్స్లో ఆమె ఇలాంటి పాత్రలు పోషించిందో
ఆమె స్పష్టంగా చెప్పేసుకో. చాలా మంది బాలీవుడ్ యాక్ట్రెస్ కన్నా ఆమె 1000 రెట్లు బెటర్. చాలా మంది కొన్ని దశాబ్దాలుగా షకీలాను స్క్రీన్ పై చూసి ఆమె లావుగా ఆ షకీలాను చూసి, అంటే షకీలా కోసమే పిక్చర్కి పోయేటోళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. మొన్న శంకర్పల్లిలో లా పలోమా, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ బిల్డర్లు బద్మాష్ గాండ్లు భారతదేశంలో అంటే వేల కొద్దీ మంచి పేర్లున్న తీసుకునేవాడు ఏదో వేరే దేశంలో ఉన్నట్టు ఫీల్ కావాలని చిత్ర విచిత్రమైన పేర్లు పెడతారు. దాంట్లోనే ఈ పేరు లా పలోమా. మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఈ పేరులో లా అంటే ఇది అని అర్థం. ఆ భాషలో ఇది ఇలా అనే మీనింగ్ వస్తుంది. ఆయన క్లియర్గా అందరికీ కొనే ముందే తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే పేరు పెట్టాడు ఆ విల్లాకు. లా పలోమా అంటే ఇది పొలం లాంటిది. పలోమా అంటే పొలం. తెలుగులో చెప్పాడు యాక్చువల్లీ. అది అంటే మనం చెప్పాలంటే అది లాటిన్ భాష కావచ్చు, కానీ బిల్డర్ తెలివిగా ఫ్యూచర్ని ఆలోచించి ఇది పొలము లాంటిదిరా, లా పొలమా, ఇది పొలము లాంటిదిరా అని రాసి పెట్టింది. ఈ సన్నాసులకి ఇదేదో బయట దేశ విల్లాలాగా పేరు పెట్టిండు, పాషి ఉంటుంది అని పోయి ఎక్కడ కొనేసాడు. అందుకోసం నేను బాగా ఆలోచించే మాట్లాడతా. చాలా మందికి తెలియదు సన్నాసులు. వీడేంది మోకిలాను షకీలా అంటాడు గలీజ్గా. ప్రతి గలీజ్లోనూ మంచి చూసుకోవాలి. ఈ మోకిలా అని షకీలా ఎందుకన్నా అంటే చాలా మంది షకీలాల మాటలే వింటారు. ఎవరు మీకు అర్థమైండొచ్చు. చాలా మంది మగవాళ్ళు షకీలాల మాటలు వింటారు. వెనక ముందు చూసుకొని ప్రవర్తించారు. ఎమోషన్లో పోయి సొంగ గార్చుకుంటూ డార్లింగ్ ఇది బాగుంది డార్లింగ్ అనగానే వాడు ముసలో ఉంటాడు. అప్పుడు రిటైర్మెంట్ పాయింట్ కూడా చెప్తాడు, సూపర్ డార్లింగ్ నేచర్ బాగుంది అంటాడు. ఇంకేమంటదో కోట్ల పెట్టేస్తాడు. వాడు బిల్డర్ తెలుగుగా రాసిండు లా పలోమా, రేపు కాబోతున్న పొలం ఇది పొలమే. అంటే లాటిన్ భాషలో వేరే మీనింగ్ ఉంది, కానీ మనం తెలుగులో అనువాదం చేసుకుంటే లా పలో. వాడు చెప్తూనే ఉన్నాడు ఇది పొలం రా ఇది అంటే, లా పొలమా అండి అని లోపల వింటారు వీళ్ళు కారు వేసుకొని. పోయిన కార్లు వాపసు వస్తలేవు అంతే. మీరు అక్కడ చూడండి ఒక్కొక్కడు ఏ పతివ్రతకు చిన్ని లేదు. కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? 10 మంది టీవీ రిపోర్టర్స్ వచ్చి వందలాది మంది, మనం ఇప్పుడు చూడండి ఖమ్మము అక్కడిక్కడ చూడండి చాలా బెటర్ జనాలు.
ఈ బాగా ఉన్న విధవల కన్నా డబ్బు లేని నిరుపేదలు దే ఆర్ ప్రాపర్లీ డ్రెస్డ్. ఒక 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 విజువల్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. మీరు ఒక క్రోర్స్ పెట్టి ప్రాపర్టీ ఇప్పుడు చూడండి ఎంత నీచులు స్వార్థపరులు అంటే, వీళ్ళ కమ్యూనిటీ తప్ప వేరే కమ్యూనిటీ అక్కడ ఉండొద్దా? నేను ఎప్పుడు చెప్తున్నా, గేటెడ్ కమ్యూనిటీస్ అవి అంటే ఎన్నటికీ డెవలప్ కావు. నీకేమో సెక్యూరిటీ కావాలి, గేటెడ్ కమ్యూనిటీ కావాలి. వేరేవాడు తన ప్రొటెక్షన్ కోసం వాళ్ళు కట్టుకుంటే అది నీటిని ఆబ్స్ట్రక్ట్ చేసే ఒక విధానం అవుతుంది. నీవేమో కంపౌండ్ వాల్ కట్టుకొని సెక్యూర్గా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో ఉండొచ్చు. నీ పక్కకు ఒక విల్లా వెలిస్తే వాడు ఆ నీటిని బ్లాక్ చేస్తుండు అని చెప్పడానికి నోరెట్లు వస్తుంది. నీకెలా హక్కులు ఉన్నాయో వాడికి కూడా అలాంటి హక్కులే ఉన్నాయి. నీది లా పలోమా అయితే పక్క వాడిది లా చెరువు. నీది లా పొలామా, పక్కది లా చెరువు అనబడి కడతాడు. అంటే లా చెరువు అంటే అది చెరువే. ఇంకోటి దాని పక్కకు కడతాడు లలంగా. అంటే అన్నిటికీ లా రావాలి అంటే పాష్ అని అర్థం. వీడేమో లా చెరువు, దాని పక్కకు లలంగా. అదేంటండి మా లా పలోమాకి ఆ లంగావాడు వాడు అన్ని వాల్స్ కట్టేసి నీళ్లు పోకుండా చేస్తున్నాడు లాలంగావాడు. అందరు అదే టైప్ మాట స్వార్థపరులు. అవి ఏమన్నా బిల్డింగ్కి 3-4 కోట్లు పెట్టేట్టున్నాయి, 6 కోట్లు పెట్టేట్టున్నాయి. అయినా నేను ఒక మాట అడుగుతా, మీడియాకు కూడా సిగ్గు శరం లజ్జ కొజ్జనా కొడుకులు. హైదరాబాద్ సిటీలో ఫ్లడ్స్ వచ్చి చాలా మంది కొట్టుకుపోయి మూసీ రివర్లో కార్లు తేలుతుంటే మీరందరూ అంటే గుంపు కట్టుకొని ఆ లా పలోమాకి ఎందుకు పోయినారు? ఎందుకు పోయినారు బే? జర్నలిస్టులు అడుగుతున్నా. శంకర్పల్లి ఒకటే ఉందారా మీకు? అమీర్పేటలో కార్లు తెలుతుంటే కనిపిస్తారో బే? జర్నలిస్ట్ బాడకోవాండకు నిజం చెప్తున్నా కదా, పక్క లంగాలంటే వీళ్ళే. ఆ లంగాలో వీళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. ఆ లాలంగా ముందు ఇంకో వెంచర్ వెలుస్తుంది, గేటెడ్ కమ్యూనిటీ లా దొంగముండా అని. ఎక్కడ ఉంటున్నాండి? లా దొంగముండాలో ఉంటున్నామండి. లా దొంగముండా అరే లాముండా బిల్డరేనా అంటే లాముండా బిల్డరే ఇప్పుడు లా దొంగముండా అని కట్టింది. ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీ. అసలు ఆ పేరు లేనిది, దాని మీనింగ్ లేనిది. ప్రేమ ఉండొచ్చు, నేను లేదంటలే. ఇప్పుడు ఆ ప్రేమ దాని కాన్సిక్వెన్సెస్ ఏమి? ఆ చొంగ యొక్క విలువని 6 కోట్లు 3 కోట్ల విల్లాలు నీ చొంగ కారణంగా నీ చొంగ కార్చుకున్నందుకు అక్కడ తీసేస్తావు. ఆలోచన చేసి వ్యతిరేకించి ప్రశ్నిస్తే ఈ పరిస్థితి రాదు. ప్రతి ఒక్క గేటెడ్ కమ్యూనిటీ ఆలోచించాలి. నేచర్ ఫ్యూరీకి భయపడండి, నేచర్ని ఆదరించండి. నేచర్ మీరు చెప్పినట్టు వినరు. దానికి 2 లక్షల కారు ఒకటే, 2 కోట్ల కారు ఒకటి. నీళ్లు దేంట్లోనైనా దూరుతాయి.
ఆ కమ్యూనిటీ తీసుకున్నప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉందా అని అడిగారు. ఇప్పుడు మీ ఇల్లే స్విమ్మింగ్ పూల్. మీ ఇల్లే స్విమ్మింగ్ పూల్. ఏం చేస్తారు ఇప్పుడు? ఒక ఇంటికి కంపౌండ్ వాల్ కడితే ఒక స్ట్రీట్ అవుతుంది. స్ట్రీట్లో నుంచి నీళ్లు పోయి వచ్చే సూచన ఉంటుంది. అదే మీరు ఒక 4 ఎకరాల చుట్టూ కంపౌండ్ వాల్ కట్టిందంటే మీరు నీటిని అడ్డుకోవడం. మీరు చేస్తే సంసారం, వేరే వాడు చేస్తే వ్యభిచారం. ఇది ఎట్లా? లా పలోమా కంపౌండ్ వాల్ కట్టుకుంటే అది సదాచారం. లలంగా ఓడగడితే తప్పు. అది ఎట్లా? ఇదంతా బిల్డర్లు చేసే మాయాజాలం. బిల్డర్లు ఈ విల్లాని అంటే పెద్ద పాష్ ప్రైవేట్ రిజర్వ్, మన ఆఫ్రికాలో గేమ్ రిజర్వ్లు ఉంటాయి కదా, ప్రైవేట్ గేమ్ రిజర్వ్స్ అని, అట్లా ఇది ఒక పెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ. నేను గేటెడ్ కమ్యూనిటీ మామూలు ఫ్లాట్లలో కొంటే ఏం డిఫరెన్స్ అని చెప్పిన. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో ఉంటే మగవాళ్ళకు నరకమే. అంత పెద్ద అన్ని కోట్లున్నా ఒక అక్రమ సంబంధం కూడా పెట్టుకోలేదు. వాడు పెట్టుకున్నాడంటే వాడు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. ఎవరు ఊరికి పోయినా వాడు ఏం చేయలేడు. ఏం లాభం 6 కోట్లు పెట్టి విల్లా తీసుకొని? ఎన్ని లంగబుద్ధులు ఉంటాయండి, ఏం చేయలేవు. ఏం లాభం? అదే ఇండిపెండెంట్ ఇల్లు ఉంటే యథేచ్ఛగా ఏం లాభం 6 కోట్లు పెట్టి? మీతో గేటెడ్ కమ్యూనిటీలో కొనిపించేదే వాళ్ళు దానికోసం, మీ మీద కంట్రోల్ పెట్టుకోవడానికి. అది నీకు తెలియక 4 కోట్లు 6 కోట్లు పెట్టి విల్లాలు కొన్నారు. ఇంట్లో పాములు జరిపోతులు వస్తున్నాయంట, మంచిదే. మీ పిల్లలు ఎప్పుడు పాములు జరిపోతులను కపాలను చూసి ఉంటారు, ఇప్పుడు చూస్తారు. ₹1 ఖర్చు లేకుండా మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నిండిపోతున్నాయి, యూజ్ చేసుకోండి. ఒక టోటల్ ఏరియాని వెస్ట్ హైదరాబాద్ అని ఒక రంగు పూసి దాన్ని ఒక పాష్ ఏరియాగా అన్నట్టు బిల్డప్ ఇచ్చి గ్రీనరీ గ్రీనరీ అంటారు. నా కొడుకుకు ఒక చెట్టు పెంచరా? ఆ గేటెడ్ కమ్యూనిటీలో గ్రీనరీ ఉంటే వీళ్ళు దాంట్లో తిరిగి వస్తారు, కానీ వీళ్ళు పక్క సోమరిపోతారు. ఇంట్లో కిచెన్లో వంటనే ఉంటారు, ఇంకా వీళ్ళు గార్డెనింగ్ ఏం చేస్తారు వీళ్ళ ముఖాలకు? నేను గత 100ల వీడియోల్లో ఇదే విషయం నేను చెప్పాను. ఒరే వెస్ట్ హైదరాబాద్ అని చొంగగార్చుకుంటూ ఆ షకీలా లాంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేయకండి. అవి షకీలా లాంటివి. షకీలా అంటే చెడ్డవి కాదు. ద థింగ్ విచ్ సెడ్యూసెస్ యూ ఈజ్ షకీలా. షకీలా అంత పెద్ద పార్న్ యాక్ట్రెస్ ఏం కాదు. అప్పుడప్పుడు కొంగ ఇట్లా పడేస్తుంటుంది అంతే, ఇట్లా అమ్ముతుంటుంది. ఇవాళ రేపు అందరూ ఇప్పుడు నేను చూస్తున్నా కదా, మోడర్న్ అంటే ఈ రోజున్న హౌస్ వైఫ్స్ కానీ ఒక్కరికి చున్నీ ఉంది, ఒక్కరికి చున్నీ ఉంది. ఏం డిఫరెన్స్ అయింది నాకేం అర్థం అవుతుంది. మళ్ళీ ఆమెకేమో చెడ్డ పేరు, మలయాళం యాక్ట్రెస్ షకీలాకి చెడ్డ పేరు. వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెన్స్ అయింది?
ఆమె పెద్ద గలీజ్ యాక్టింగ్ ఏం చేయలేను, మంచి యాక్ట్రెస్ అండి. నేను అందుకోసం మోగిలాను షకీలాతో పోల్చిన. సొంగ కార్చుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయకండి, టికెట్ డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు చాలా మంది అంతే, షకీలా పిక్చర్ పోయి ఆమె ఎప్పుడు వస్తుంది పిక్చర్ ఎవరు చూసుడు లేదు. 2 గంటల పిక్చర్లో ఒక 10 మినిట్స్ ఉంటుందో 5 మినిట్స్ ఉంటుంది షకీలా. ఆమె కోసం ఒక 50-100 రూపాయలు ఖర్చు, అంటే ఆ టైంలో 10-20, 20 రూపాయలు అంటే అప్పుడు ఎక్కువనే. 10 రూపాయల టికెట్ అంటేనే ఎక్కువ. మొత్తం 2 గంటల పిక్చర్ చూస్తే 10 నిమిషాలే షకీలా ఉండేది, 5 నిమిషాలు. దానికోసం 2 గంటల పిక్చర్ చూసి అట్లే ఉంటుంది మోకిలలో అంటే. ఆ ఉండే ప్రైవసీ ఒక 1-2 అవర్స్. రాత్రి పోయి సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు పోతే 10 గంటల వరకు 2 అవర్స్ ప్రైవసీ. దానికోసం కోట్లు తగిలేసి. అందుకోసం నేను ఆ మోకిలాని షకీలా నేను పక్కా మాట్లాడతా, ఏది మాట్లాడ. కోట్లున్నా ఒక చున్నీ కొనుక్కునే డీసెన్సీ లేదు. పెళ్ళైనా ఫ్రాక్లు వేసుకొని తిరిగేది. మనం చూసినా రోజా పెళ్ళై తొడలు ఎంతున్నాయి, దాని మీద ట్యాటూ. అంటే తొడలు న్యాచురల్గా ఉంది, అట్లా ఉంటాయి. కానీ అవసరమా? నీ ఏజ్ ఏంది, ఆ తొడలేంది? ఎవడు చూసిండు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? కోట్లున్నా చున్నీ కొట్టుకోరు. అది సోషల్ మీడియాలో చెప్పాలి, చున్నీలు కొనుక్కోండి అమ్మ. 10 మంది కెమెరామ్యాన్లు వస్తున్నారు, వీళ్ళకే అంత ఉబ్బరిస్తుంది. ప్రపంచంలో భారతదేశంలో ఇంతమంది పతివ్రతలు ఉన్నారో ఎవరు అందరు చీరలు కట్టుకుంటారు, వాళ్ళకి ఏం కాదు. వీళ్ళకే ఒకటే ఒక్కపోతే. ఇండ్లలో చాలా మంది అత్తామామలకు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ డ్రెస్సులు, డ్రెస్ కోడ్లు, వీళ్ళ వింత ఆచారాలు, వీళ్ళ స్విగ్గీలు, జొమాటోలు, వీళ్ళ విల్లాలు. ఆ విల్లా చుట్టుముట్టు మొత్తం కారాడు విలా ఉంది. కొత్తిమీర కట్ట కోసం కూడా 10-15 కిలోమీటర్లు. ఆ కొత్తిమీర కట్ట తేవడానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. విల్లా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు. ఎవరి ముఖం చూసుకున్నారు? ఆ ఏరియా చూసుకున్నారా లేదా సొంగ కార్చుకుని కొన్నారా? ఈ సొంగ కార్చుకున్న వాళ్ళంతా నిన్న టీవీలలో కనిపించారు. నాకు ఆ పేరు చూడగానే నవ్వచ్చు. ఆ పేరు వేరేనే, నిజంగా మీనింగ్ వేరు. కానీ ఆ పేరు కరెక్ట్ పెట్టాడు, లా పాలోమా. ఇది పొలమేరా, వరి పొలము అని చెప్పిండు వాడు. ఈ సన్నాసులకు తెలియక లోపల గేటెడ్ కమ్యూనిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీ నీళ్ళు నిండితే ఇంకోటి బొక్క పెడతాడు. మనం ఇవన్నీ చూసి ఆనందించాలి, మనం లక్కీ అనుకోవాలి. మనము చాలా డీసెంట్ ఫ్యామిలీస్లో పుట్టాము, మనం చాలా డబ్బులు లేకపోయినా డీసెంట్గా ఉన్నాము, మనం డబ్బులు లేకపోయినా గల్లీలలో ఆనందంగా ఉన్నాము. ఇక్కడ పిలవంగానే మున్సిపాలిటీ వాడు వస్తాడు, 50 రూపాయలు ఇస్తే సార్జ్ చేసిపోతాడు. గల్లీ మున్సిపాలిటీ వాడికి 50 రూపాయలు ఇచ్చి మొత్తం గలీజ్ అయిందమ్మా, కొద్దిగా ఇట్లా ఇక్కడి నుంచి ఉడుచుకోపో అంటే మొత్తం ఉడుచుకోవు. అవునా? ఎవరు పాష్ ఏరియాలు ఉన్నాయి. మనకు కొత్తిమీర కట్ట కావాలంటే జస్ట్ ఇట్లా ముందర గల్లీ క్రాస్ చేసామంటే కొత్తిమీర బండి ఉంటుంది, కూరగాయల బండి లేదా షాప్ ఉంటుంది, పోయి తెచ్చుకుంటాం. ఎవడు ఫాస్ట్ లైఫ్ లీడ్ చేస్తాం. చాలా మంది పేదలం, మనకు డబ్బు ఉండదు, డయాబెటీస్ షుగర్లు ఎక్కువ ఉండవు. కోట్లున్నా వాళ్ళు ఏం తినలేదు, తాగలేదు.
ఇదే టైం మనం సుఖంగా ఉంటున్నామా లేదా? మన వేల ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు చిన్న గుడిసె, పూరగ గుడిసె అయినా మునిగిపోకపోతే మనం కోటీశ్వరులమే. మనం కోటీశ్వరుల కన్నా బెటర్. అడుగుడు కోటీశ్వర్లు మోకాళ్ళు ఇక్కడ దాకా నీళ్ళు ఉన్నాయి. ఏమండి మా హెచ్ఎండి ఎవడు వస్తలేడు, రెరా అప్రూవ్డ్, హెచ్ఎండి అప్రూవ్డ్. అల్లెల్లే ఏం బతుకులు అయిపోయినరా. వాడు అది చెప్పుంటాడు, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ ఫ్రీ మేడం మీకు. ఆయనకు అర్థమై ఉండదు అప్పుడు. ఫ్రీ అటండి, స్విమ్మింగ్ పూల్ ఫ్రీ అట. నీ గేటెడ్ కమ్యూనిటీనే స్విమ్మింగ్ పూల్ అని వాడు చెప్పి నీకు అమ్మేసి వెళ్ళిపోయిండు వాడు. నీ బతుకు బాగా. కానీ వీళ్ళందరు రిపోర్టర్స్ పిలిచి చాలా మంచి పని చేశారు. అందరు రిపోర్టర్స్ పిలిచి ఒక పెద్ద భగవద్గీత బుక్ ఇచ్చినట్టు ఇచ్చింది. మనము మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఈ మోకిలాగా సీన్ చూడాల్సి వస్తుంది. ఏదో అందరికి పిలిచి పని చెప్పింది. అసలు ఏం పెద్ద నీళ్ళు నిండలేక మోకాల వరకు ఉన్నాయి నీళ్ళు. దాని పెద్ద హైలైట్ పబ్లిసిటీ. ఈ లంగా రిపోర్టర్లు అంతా పోయి అక్కడ నిన్నంతా అక్కడనే ఉన్నారు టైంపాస్ చేసుకుంటారు. హైదరాబాద్ అంటే ఎంత పెద్ద నగరం, జంట నగరంలో మీకు లా పాలవమ్మ తప్ప ఏం దొరకలేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు తగ్గనకి. రిపోర్టర్స్కి సిగ్గులేదు ఫస్ట్. అందరు టీవీ వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎట్లుంటారా? అది ఏమైంది? మునిగిపోయిందా? ఏమైపోయింది? చచ్చిపోయిందా? ఎవరు కావాలి? మోకాల వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి, పని మనుషులు కూడా వచ్చిపోతుంది. ఏం తక్కువైంది? ఎక్కువైతే కార్లు సర్వీసింగ్ ఇచ్చుకోవాలి అంతే. ప్రతి ఒక్క విల్లాకు ఇప్పుడు ఆ కాంపౌండ్లో ఒక కార్ జాక్ ఉండాలి. అంటే దాన్ని లేపుతారు కదా, లిఫ్ట్ చేసేది. మన ఆటోమొబైల్ షోరూమ్లలో, మన సర్వీస్ సెంటర్లో ఉంటుంది. కార్లను జాక్ పెట్టి లేపుతారు పైన. ఆటోమేటిక్ ఉంటుంది, ఒక పెద్ద పిట్ ఉండి పిట్ల నుంచి జాక్ లేపుతుంది. అలాంటిది ఉండాలి ఒకటి ప్రతి విల్లాకు ఉండాలి. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ కార్ని పైన ఫస్ట్ ఫ్లోర్ వరకు లేపవచ్చు. వాళ్ళు ఏం చేస్తుంది? ల చెరువు, లలంగా, ల పలోమ, లముండ. దాని మీనింగ్ ఏం తెలుసుకోండి, దాని లొకేషన్ తెలుసుకోండి, దాని వాల్యూ ఏం తెలుసుకోండి. ఏం తెలుసుకోకుండా ఇప్పుడు నెక్స్ట్ ఈ జోకులు ఇక్కడనే ఆగవు. నెక్స్ట్ ఇప్పుడు హై రైజర్స్ చూడండి ఏం పరిస్థితి. హై రైజర్స్ చూస్తూ ఉండండి ఎంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుందంటే, వాడు 30 ఫ్లోర్లో పైకానే చేసి ముట్టి గ్రౌండ్ ఫ్లోర్లో కట్టుకోవడానికి వస్తాడు. ఇది నా శాపం. హై రైజర్ ఇట్లా అవుతుంది చూడండి. వాడు 30 ఫ్లోర్లో ఎరుగుతాడు, ఏరికి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తాడు చెడ్డి కిందనే పెట్టుకొని. సెక్యూరిటీ అడుగుతాడు, క్యావా సార్ నిచ్చే అంటే నా గాని దోకే చేస్తాడు. వాడు 30 फ्लोर साहब आप 30th फ्लोर में रहते ना, क्या हुआ साहब आप चड्डी निकाल के नीचे निकाल के आ रहे हैं అంటే नहीं पानी नहीं आ रहा इसलिए गांड धोने ठीक है సార్. ఏం చేస్తాడు సెక్యూరిటీ? ఏం చేయలేదు, నీళ్ళు లేవు మాట. పైన ఎరుగుతాడు, కింద వచ్చి గుదగడు, కింద నుంచి బకెట్ నీళ్ళు తీసుకపోయి టాయిలెట్లో వస్తాడు. అది రీసైకిల్డ్ వాటర్. అండ్ ఆ బకెట్ నీళ్ళు వస్తాడు, పైనుంచి కింద నీళ్ళు రాగానే అది రీసైక్లింగ్కి వెళ్ళిపోతుంది. మన ఇంకో అంకుల్ బకెట్లో నీళ్ళు నింపుకుంటుంటాడు, అదే ఎరిగిన నీళ్ళు. ఈ బతుకుల కన్నా మన బతుకులు నయం. వాటర్ వర్క్స్ పంపించిన మామూలు కృష్ణానది గోదావరి నీళ్లు నీట్గా వాడుకుంటున్నాం. మనం మినరల్ వాటర్తో గుద్ద కడుక్కుంటున్నాం. ఇప్పుడు హైరైజ్ వాడు చూడండి, ఒకడు గుద్ద కడుక్కున్న నీళ్ళు ఇంకోడు ఎస్టీపీకి పోయి అవే నీళ్లు వాళ్ళతో వీడు గుద్ద కడుక్కుంటాడు. లేదా 40 అంతస్తుల నుంచి చెడ్డిప్పుకొని వస్తాడు. లైన్ ఏమంటారు ప్రతి హైరైజ్కి మీరు చూడండి. ఇవాళ నేను చెప్తున్నా, రేపు అవుతుందా లేదా, అందరికీ గ్రౌండ్ ఫ్లోర్లో కామన్ టాయిలెట్స్ అని కట్టిస్తారు చూడండి.
ఇవాళ నేను చెప్తున్నా, రేపు అవుతుందా లేదు చూడండి. ప్రతి పెద్ద పెద్ద హైరైజ్కి గ్రౌండ్ ఫ్లోర్లో మాస్ టాయిలెట్స్ ఉంటాయి. అందరికీ కామన్ టాయిలెట్స్. ఒక 10, 20 టాయిలెట్లు కట్టిస్తాడు. వాడు పైనుంచి కిందికి వచ్చి ఏరిగి పైన పోతాడు మళ్ళీ. ఎందుకంటే పైన నీళ్ళు ఉండవు, ఎక్కువైతే తాగునీరు ఇస్తారు. సులభ్ కాంప్లెక్స్లో స్నానం చేసి కింద స్నానం చేసి ఏరిగి ముడ్డు కడుక్కొని మళ్ళీ 30 ఫ్లోర్కి పోవాలి. ఇట్లా కాకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు నా నోరు ఉంది కదా, నా నోరు నుంచి పదాలు జారుతాయి. మీరు చూడండి, రేపు గేటెడ్ కమ్యూనిటీలో గ్రౌండ్ ఫ్లోర్లో సులభ్ కాంప్లెక్స్ లాగా ఓ 20-30 టాయిలెట్లు, 20-30 బాత్రూమ్లు కడతారు. ఎందుకంటే పైన నీళ్లు రావు, త్రాగునీరు ఒకటే పైన పోతుంది, పంపు చేస్తారు. మిగతాదంతా కింద వచ్చి స్నానం చేసుకొని ఏరిగిపోవాలి పైన. ఇట్లా అవుతుందా లేదా మీరు చూస్తాం. నేను అందుకోసం నా మంచి మార్గం ఛానల్ ద్వారా ప్రతి ఒక్క విషయం అడ్వాన్స్గా గుర్తుపెట్టి, నా మాటల్లో కొన్ని బూతులు ఉంటుండొచ్చు, ఆ బూతులు కూడా మీకోసమే. మీరు అలర్ట్ అయిపోవాలని బూతులు మాట్లాడతారు. నా స్వతహాగా నాకు బూతులు రావు. కానీ ఇప్పుడు చూడండి, మోకిల షకీల అయిందా? దయచేసి ఈ మోడర్న్ కన్స్ట్రక్షన్, ఈ గేటెడ్ కమ్యూనిటీలు, ఇవన్నీ అవాయిడ్ చేయండి. హై రైజులు ఇవన్నీ అవాయిడ్ చేయండి. నేను చెప్తున్నా కదా, హై రైజ్లో నేను చెప్పినట్టే అవుతుంది. మీరు చూడండి, కొన్ని కమ్యూనిటీస్ కొన్ని ఏళ్ళ తర్వాత, ఒక 2-3 ఇయర్స్ తర్వాత చూడండి, ప్రతి దగ్గర కింద టాయిలెట్ బాత్రూమ్ ఉంటుంది. కింద మనం ఈ షాంటీలలో అక్కడిక్కడ ఒక 10 ఇండ్ల కిరాయి ఇండ్లకు ఒక బాత్రూమ్ లెటర్ ఉంటుంది కదా, అందరు టవల్ పట్టుకొని నిలబెంటారు కదా, లాస్ట్కు అక్కడ అదే సిచ్యువేషన్ వస్తుంది. నా నాలుక చెప్తుంది 100% అట్లే. దయచేసి అందరూ పేర్లకు పడిపోకుండా, షకీలాల మాటలిని సొంగగార్చుకొని అటు ఇటు చూడకుండా, ఎమోషన్కి గురై పాష్ ఏరియా అని పక్కకు బాగా పేరు మోసినోడు ఉంటుందని, ఇది ఇండ్లు కొనేది, స్థిర నివాసాలు కొనే పద్ధతి కాదు. పద్ధతి ఏమంటే ల్యాండ్ వాల్యూ తీసుకొని ఇండిపెండెంట్గా ఉండాలి చూసుకొని కంపౌండ్ కట్టుకొని మనకు అనుకూలమైన ఇల్లు కట్టుకొని ఉంటే ఎంతో సౌకర్యవంతంగా మర్యాద ఉంటుంది. లేకపోతే 10 కాదు 50 రిపోర్టర్లను ఇచ్చినా అక్కడ సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాదు. బికాస్ today's peri-urban zones, if they are converted into urban zones, will face double the pain which a normal urban city like Hyderabad is facing. దీనికన్నా డబల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడ. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మీకంతా ఒక ట్రైప్ ఉండొచ్చు, నాకు నవ్వొస్తుంది. నేను చెప్పినట్టే అవుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్. రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పినట్టే అవుతుంది. చూస్తూ ఉండండి. మంచి మార్గం చేయాలి. నమస్కారం.